పాకిస్తాన్ మీద దాడులు చేస్తుందో ఆ రోజు ఉగ్రవాద స్థావరాలు 9 ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేసింది. చాలా మంది ఉగ్రవాదులు అక్కడ హతమయ్యారు. దాని తర్వాత కొంత బ్రేక్ వచ్చింది. మళ్ళీ ఆపరేషన్ సింధూర్ 2.0 పేరుతో ఇంకా దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే పాకిస్తాను మళ్ళీ ప్రతి దాడులకు సిద్ధపడింది కాబట్టి నిన్న కూడా రాజస్థాను వీటి సరిహద్దుల్లో కూడా డ్రోన్లతో దాదాపు 400 డ్రోన్లతో మన మీద అటాక్ వచ్చింది కాబట్టి భారత ఆర్మీ కూడా మళ్ళీ తిప్పికొడుతున్నాయి. ఎక్కడికక్కడికి ఆ డ్రోన్లను నేల నేల మీదకి చేరకుండానే గాల్లోనే వాటిని పేల్చేస్తూ సమర్థవంతంగా తిప్పికొడుతున్న పరిస్థితుల్లో యుద్ధ భూమిలో ఎప్పటికప్పుడు ఏం జరుగుతోంది అనే ఉత్కంఠ జరుగుతోంది. సో పాకిస్తాన్తో యుద్ధం మనం కోరుకున్నది కాదు. ఆ దేశమే మనల్ని రెచ్చగొట్టి మన మీద దాడులు చేసి ఎప్పటికప్పుడు ఇలాంటి యుద్ధ వాతావరణం సృష్టిస్తూ వస్తుంది. బట్ ఈసారి అనివార్యమైంది. కానీ ఎలా జరుగుతోంది ఏంటి అనేది ఈ రాత్రికైనా ఈ యుద్ధం ఆగుతుందా, ఇంకా కంటిన్యూ అవుతుందా, ఇవన్నీ కూడా చర్చ జరుగుతున్న పరిస్థితిలో ఓవరాల్గా ఆపరేషన్ సింధూర్ గురించి, పాకిస్తాన్ చేస్తున్న దాడుల గురించి ఏం చెప్తారు? పాకిస్తాన్ని భారతదేశం యుద్ధంలో ఎన్నిసార్లు ఓడించిన అంటే 1971లో ఘోరంగా ఓడించినారు. ఆ ఘోరంగా ఓడించిన 93,000 మంది పాకిస్తాన్ సైనికులను మనం బందీలుగా తీసుకున్నా సరే, తర్వాత ఒప్పందాల్లో సిమ్లా ఒప్పందాల్లో భాగంగా వాళ్లకు స్వాధీనపరిచింది బందీలు అనేక శాంతియుత చర్చల ద్వారా. అయినా కానీ ఏదో ఒక రూపంలో భారతదేశ అభివృద్ధికి ఆటంకంగా మారింది పాకిస్తాన్. అదేవిధంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. ఉగ్రవాద మూకల్ని భారత్ లో పుసికొల్పడమే కాకుండా వాళ్ళని పెంచి పోషిస్తూ భారతదేశంలో ప్రతి చోట నిత్యం అలజడులు, అనేక ప్రాంతాల్లో అలజడులు సృష్టిస్తూ భారతదేశ అభివృద్ధికి అడ్డుపడుతుంది. ఇక మనకు ఉపేక్షించే ఓపిక లేదు. భారతదేశ పౌరులందరూ ఆలోచన. కాబట్టి వాళ్ళు అనవసరంగా పర్యాటక ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అప్పుడప్పుడే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు లేరనుకున్న తరుణంలో ఉన్మాద చర్యకు పాల్పడి భారతీయులను 26 మందిని పొట్టన పెట్టుకొని మన ఆడబిడ్డల మహిళల నుదుట సింధూరాన్ని తొలగించారు. కాబట్టి భారతదేశం ఆపరేషన్ సింధు పేరుతో మొదట ఉగ్రవాద స్థావరాలపై 9 స్థావరాలపై దాడి చేయడం జరిగింది. న్యాయబద్ధంగా యుద్ధం అంటే ప్రజలపైన దాడి కాదు. ముందు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో సైనికుల పైన కూడా దాడి కాదు. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళపై దాడి చేయాలని ఆ యొక్క ఉగ్రవాదుల్ని 100 మందిని మట్టు పెడితే పాకిస్తాన్ ఆర్మీ మరి ఆ ఉగ్రవాదుల దగ్గరికి వెళ్ళి, సవాల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు నివాళులర్పించి నిరాగాలు పలకటం చూస్తే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి పాకిస్తాన్కి మరొకసారి మర్చిపోయింది గుణపాఠం. మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి. భారత్ శక్తి సామర్థ్యాలు ముందు అసలు నిలబడదు, అసలు సత్తానే లేదు పాకిస్తాన్కి. అయినప్పటికీ మరి ఏం చూసుకొని భారత్ మీదకు నిన్న రాత్రి నుంచి దాదాపు ఎల్ఓసిలో 36 చోట్ల పాక్ దాడులు చేసి, అంటే వాస్తవాధీన రేఖ దగ్గర 36 చోట్ల దాడి చేయడమే కాకుండా మత కట్టడాల పైన కూడా, అదే విధంగా ఎయిర్పోర్ట్లు, జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్లునే గురి పెట్టుకొని విధ్వంసం సృష్టించడానికి పన్నాగం బందింది. అయినా కానీ భారత దళాలు వాటిని ఎప్పటికప్పుడు ఆ డ్రోన్లన్నింటినీ కూడా కూల్చివేయడం జరిగింది. ఎక్కడ కూడా తుఫేల్ బాంబులు అంటారు వాళ్ళు, చైనా బాంబులు మొత్తానికి క్షిపణులు వేసి పేలని క్షిపణులు వదలటం, వైఫల్యం చెందటం ఇవన్నీ మనం చూసాం. కాబట్టి ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా సమర్థవంతంగా పనిచేసి కరాచీ పోర్టును కూడా దాడి చేయటం, వాళ్ళ యొక్క నావికా వ్యవస్థని మట్టుబెట్టే ప్రయత్నాలు చేయటం ఇవన్నీ చేశాం. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఎంత చేసినా, ఇప్పుడు ఒక పక్క అమెరికా లాంటి వాళ్ళు కూడా ఆలోచన చేయండి, మేము మధ్యవర్తి వహిస్తామని చెప్పి మాట్లాడారు. కానీ కాదు, ఎంతకాలం ఉపయోగపడతాం మనం? దాకా శాంతి అని చెప్పేసి ఓపిక బట్టి చూసిన తర్వాత క్రమంలో కూడా మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ దాని మూలాలన్నీ కూడా పాకిస్తాన్ లో ఉన్నాయని చెప్పి మొన్న స్పష్టంగా సైనికులు పోయి అక్కడ వాళ్ళ అంతిమ యాత్రలో పాల్గొని చూస్తే స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి కుక్కతోక వంకరే అన్నట్టు పాకిస్తాన్ బుద్ధి ఎప్పుడు కూడా వంకర బుద్ధే. ఆ వంకర బుద్ధికి మనం తప్పకుండా మన ఆపరేషన్ సింధూర్ సమాధానం చెప్పాలి. అదేవిధంగా భారత్ ఇలా మురళీ నాయక్ అనేటువంటి ఒక 5 ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ సైనికుల్ని మట్టుబెట్టి ఆ యుద్ధంలో అసూలు బాసిన ప్రాణాలు కోల్పోయినటువంటి మరి తెలుగు బిడ్డ మురళీ నాయక్ యోయో టీవీ డిబేట్ సందర్భంగా దేశవ్యాప్త అంతర్జాతీయంగా అమెరికా ఇతర దేశాల్లో యోయో టీవీకి ప్రేక్షకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనందరం కూడా ఆ వీరుని గుర్తుంచుకుందాం, వారి త్యాగాలను గుర్తుంచుకుందాం. మురళీ నాయక్ మీ యోయో టీవీ పక్షాన వారి కుటుంబ సభ్యులు సంతాపం తెలుపుతూ మురళీ నాయక్ జోహార్లు సందర్భంగా అర్పించడం జరుగుతుంది. నిజంగా భారతీయుల యొక్క పోరాట స్ఫూర్తి, త్రివిధ దళాల యొక్క పోరాట స్ఫూర్తి మనం గొప్పది. దాని వాళ్ళ యొక్క త్యాగాల్ని కొనియాడాలి. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా భారతదేశంలో ఉన్నాం.
అదే విధంగా ప్రపంచ దేశాలతో అభివృద్ధిలో పోటీ పడుతున్నాం, చైనాను కూడా చైనాతో సరిసమానంగా పోటీ పడుతున్నాం అంటే దానికి కారణం మన యొక్క భద్రతా దళాలు, మన సైనికులు, మన పారా మిలిటరీ దళాలు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవాళ యుద్ధంలో పార్టీలు ఏం లేవు మనకి. వాస్తవంగా మా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, నిన్న రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ మంత్రి గారు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో యుద్ధం గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. మా కాంగ్రెస్ నాయకత్వం కూడా ఒక్కటే స్పష్టంగా చెప్పింది, పాకిస్తాన్ పైన భారత్ యుద్ధం చేస్తుందంటే భారత ప్రభుత్వానికి మేము మద్దతిస్తాం. ఇందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఆ ఉగ్రవాద మూకల్ని అంతమొందించాల్సిందే, పాక్ బుద్ధి చెప్పాల్సిందే, పాక్ గోరీ కట్టాల్సిందే అని చెప్పి మరి కాంగ్రెస్ నాయకత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఏకంగా పెద్ద ర్యాలీ తీసేసి సైనికుల సంఘీభావం మద్దతు ప్రకటించడం జరిగింది. వాళ్ళకు ఆత్మస్థైర్యాన్ని పెంచే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి అట్లే కాంగ్రెస్ నాయకులకు కూడా ఏదైతే ఒక నెల వేతనము ఎన్డీఎఫ్ కి విరాళంగా ప్రకటించాలని కూడా పిలుపునిచ్చారు. చాలా నిజంగా అభినందనీయం. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి సైనికులకు విరాళంగా వాళ్ళు చేసేవి. ఎందుకంటే మనకు సైనికులకు మన భారత ప్రభుత్వం బడ్జెట్ లో, కేంద్ర బడ్జెట్ లో దాదాపు సుమారు 6 లక్షల కోట్ల వరకు ఖర్చు పెడతారు. కాబట్టి అయినప్పటికీ ఈ యుద్ధ సమయంలో దేశ ఆర్థిక పరిస్థితికి, సైనిక వ్యవస్థకు ఎటువంటి లోపం రాకుండా అంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆదర్శంగా, కాంగ్రెస్ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం దేశానికి ఆదర్శంగా నిలిచింది. అదేవిధంగా దేశ పౌరులు కూడా భారత సైన్యానికి మరి వితరణ చేసే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. యువకులు ఏది కోరితే, భారత సైన్యానికి ఏది అవసరమైతే ఆ సహాయ సహకారాలు అందించే విధంగా ఉండాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా పిలుపునిస్తున్నాం. తర్వాత ఈ రోజు ఇంకా ఎంత స్వతంత్ర పోరాటం గుర్తొచ్చింది నాకు. ఈరోజు భారతదేశం స్వతంత్ర బ్రిటిష్ వాళ్ళని తరిమి వేసేటప్పుడు ఆ రోజు హిందూ ముస్లింలు అందరం కలిసి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడం ఏకమైంది. ఇవాళ కూడా హైదరాబాద్ లో ఉగ్రవాదం ఉంది, హైదరాబాద్ లో వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, రకరకాల ప్రచారాలు చేశారు. ఇవాళ ఓవైసీ లాంటి వ్యక్తులే పాకిస్తాన్ చంపేయండి, పాకిస్తాన్ తో యుద్ధం చేయండి, ఉగ్రవాదులను అంతం చేయండి అని చెప్పి వాళ్ళ ముందుకు రావడం జరిగింది. అదే చాలా మంది భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు చాలా మంది 99% మంచి వాళ్లే ఉన్నారు. ఏ మతంలో అయినా ఒకళ్ళో ఇద్దరు చెడ్డవాళ్ళు ఉంటారు. కానీ ఇవాళ భారతదేశంలో ముస్లింలందరూ ఇవాళ స్వతంత్ర పోరాటాన్ని తలపించే విధంగా పాకిస్తాన్ పై యుద్ధం చేద్దాం, ఇది మా భారతదేశం జోలికి వస్తే మేము ఊరుకోం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముందుకు రావడం అనేది నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. అంటే అర్థమైంది, దేశం మీదకు దేశం వచ్చి పోరాటం యుద్ధం చేస్తారంటే దేశంలో కులాలు లేవు, మతాలు లేవు. దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలందరం కూడా ఏకతాటిపైకి వస్తామని చెప్పి ఇలా పాకిస్తాన్ చెప్పడం జరిగింది. సరే, చైనా మద్దతిస్తుందా లేదా, నర్మగర్భంగా ఉందా, ఒక పక్క వెనక నుంచి రెచ్చగొడుతుందా, ఒకవేళ ఒక పక్క మన వైపు కవ్వింపు చర్యలో పాల్పడుతూ ఏది చేసినా ఏమైనప్పటికీ ఇలా ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ని ఒంటరి చేయగలిగినటువంటి సత్తా భారతదేశానికి ఉన్నది. ఎందుకంటే ఏ దేశం కూడా, అమెరికా కూడా ఏం మాట్లాడలేదు, అవసరం యుద్ధం అంటే మేము ఏదో సహకరిస్తామంటున్నారు. కాబట్టి ఒకవేళ మా ఆలోచన చేయండి ఎందుకు అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ చూస్తే బలాబలాలు చూస్తే మన యొక్క బలం వచ్చేసి, సైనిక బలం వచ్చేసి దాదాపు 14,75,000 మంది ఉన్నారు. ఏది మన త్రివిధ దళాల్లో ఆర్మీ వాళ్ళు. అదే విధంగా పారామిలిటరీ దళాలు వచ్చేసి 16 లక్షల మంది దాకా ఉన్నారు. ఇక యుద్ధ విమానాలు కానీ ఏది చూసుకున్నా సరే వాళ్ళకన్నా మనం అత్యధికంగా ఉన్నాం. అదే విధంగా వాళ్ళ యొక్క బలాలు చూసుకుంటే తిప్పికొడితే 5 లక్షల మంది కూడా లేరు వాళ్ళ సైనిక బలగాలు. మహా అంటే పారామిలిటరీ దళాలు చూస్తే 2,85,000 3 లక్షల మంది దాదాపుగా ఉన్నారు. కాబట్టి యుద్ధ విమానాలు చూసుకున్నా, క్షిపణులు చూసుకున్నా, ఏది చూసుకున్నా, ఐఎన్ఎస్ లాంటి యుద్ధ నౌకలు చూసుకున్నా వాళ్ళు చాలా బలహీనంగా ఉన్నారు. వాళ్ళు మన బడ్జెటే 50,65,000 కోట్లు. వాళ్ళ బడ్జెట్ తిప్పి కొడితే 18,20,00,000 కోట్ల వరకు ఉంది. అందులో వాళ్ళు ఖర్చు పెట్టేదంత సైనికంగా అంటే పావుల వంతు కూడా లేదు. ఒక అంశం 1000 కోట్లు, 1500 కోట్లు, 2,000 కోట్లు, 3,000 కోట్లు ఖర్చు పెట్టే శక్తి స్తోమతలు కూడా వాళ్ళకి లేవు. కానీ మనం బడ్జెట్ లో సైనిక వ్యవస్థకు, రక్షణ వ్యవస్థకు అత్యధిక నిధులు కేటాయిస్తూ మరి దేశ గౌరవాన్ని, ప్రతిష్టను, భద్రతను కాపాడుకుంటాం. కానీ వాళ్ళకు బలం లేకపోయినా వెర్రితనంతో మాట్లాడితే కాలుతున్నారు, యుద్ధానికి మాట్లాడితే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు. అయినా భారత్ ఇంతకాలం కూడా మౌనంగా ఉంది. ఆ రోజు మనం గతంలో సర్జికల్ స్ట్రైక్ చేసినాం, మనం యూరిలో దాడి చేశారు, తర్వాత మన 40 మంది జవాన్లను పొట్ల పెట్టుకున్న మనం యుద్ధానికి పోలేదు. కాబట్టి ఈసారి ముమ్మాటికి భారత ప్రభుత్వం పీఓకోని తిరిగి స్వాధీనపరచుకోవాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉన్నదో, పాక్ ఆక్రమించిన కాశ్మీర్ ఏదైతే ఉన్నదో, ఈ ఆపరేషన్ సింధు ద్వారా మొత్తం స్వాధీనం చేసి
పాకిస్తాన్ యొక్క సైనికుల యొక్క కాళ్ళు చేతులు కట్టివేసేలాగా, భవిష్యత్తులో ఉగ్రవాదం అనేది పాకిస్తాన్ భూభాగం నుంచి పుట్టకుండా, అసలు ఉగ్రవాదం అనే మాట భవిష్యత్ తరాలు వినకుండా భారత్ సైనికులు వాళ్ళపై యుద్ధం చేయాల్సిందిగా వాళ్ళ యొక్క యుద్ధ స్ఫూర్తిని, వాళ్ళ యొక్క పోరాట పటిమను ఇలా భారతదేశం మొత్తం పౌరులందరూ కూడా గర్విస్తున్నారు. కాబట్టి ఇంత చేసినా సరే పాకిస్తాన్ అనేది మరి వాళ్ళు రకరకాల ఎత్తుగళ్లతో, రకరకాల వ్యూహాత్మకంగా వాళ్ళు మరి బలం తక్కువ ఉన్నా వాళ్ళు ఏ ప్రయత్నాలు, వాళ్ళు క్షిపణులు, నాసిరకం క్షిపణులు, పేలినటువంటి క్షిపణులు ప్రయోగించేసి మన యొక్క మత ప్రార్థనా మందిరాల పైన దాడులు చేయకంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు నిద్రావస్థలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కూడా ఏదో రూపేణ హైదరాబాద్ లో కానీ, ఢిల్లీలో కానీ, ముంబైలో కానీ అలజడులు రేపే ప్రయత్నాలు చేయొచ్చు. కాబట్టి భారత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి పౌరుడు కూడా సైనికుడు లెక్క ఉగ్రవాదులను అంతం చేసేందుకు నడుం బిగించాల్సిందని చెప్పేసి యోయో టీవీ ద్వారా మన యొక్క మీకు ప్రజలందరికీ కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏదైనా రాజకీయ అంశాలు ఉంటే బీజేపీతో, దేశం వెలుపు లోపల ఉన్నటువంటి అంశాల్లో బీజేపీతో పోరాటం చేస్తాం. కానీ పాకిస్తాన్ తో యుద్ధం చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు భారత ప్రభుత్వంతో కలిసే నడుస్తాయి. దీనిలో ఎట్టి పరిస్థితుల్లో విభేదించవు. పాకిస్తాన్ ను వాళ్ళని ఓడించే వరకు కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా భారత సైనికులకు అనిత్యం సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తుంది.